హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియోలో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సాంబార్ చేశానండి. సో ఫంక్షన్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరింటికి వెళ్ళినా సాంబార్ అంటే పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా ఇష్టపడతారు, ఇష్టంగా తింటారు. ఒక ముద్ద ఎక్కువనే తింటారని చెప్పి ఒకటి ఇది ఉంటుంది. సో నేనైతే నా సాంబార్ ఎట్లా చేసిందో ఒకసారి వీడియోలోకి వెళ్దాము. వీడియోలోకి వెళ్ళే ముందైతే ఒకసారి అయితే ముందుగా కొత్తగా చూసే వాళ్ళైతే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేనైతే ఒక 1/2 kg కందిపప్పు తీసుకున్నా, ఒక 200 grams చింతపండు, మునక్కాయ ముక్కలు, సొరకాయ ముక్కలు, ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి అన్నీ, పచ్చిమిరపకాయలు, ఉల్లి ఆకు, కరివేపాకు, మెంతాకు, కొత్తిమీర ఆకు, వంకాయ ముక్కలు, దొండకాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, ఎండుమిరపకాయలు పోపుకి ఇవన్నీ, ఉప్పు రుచికి సరిపడా, కారం కూడా, ధనియా పౌడరు, జీలకర్ర మెంతుల పౌడరు, పసుపు, ఇవన్నీ అయితే రెడీ చేసి పెట్టుకోండి పోపు దినుసులతో సహా. సో నెక్స్ట్ అయితే మనము ముందుగా కందిపప్పును మంచిగా కడుక్కొని కుక్కర్లో వేసుకుందాము. కుక్కర్లో వేసుకొని కడుక్కొని దానికి వాటర్ అనేది కొలత మనము బియ్యం కడిగినప్పుడు ఇట్లా చేయి పెడతాం కదా, అడ్డము 3 వేళ్ళతో ఇట్లా చూస్తాం కదా, ఆ మధ్యలో వేలు కాటుకాడికి అనేది రావాలి. సో బియ్యంకి ఎట్లా మనం కొలత పెట్టుకుంటామో రైస్కి కూడా అట్లనే పెట్టుకోవాలి. సో ఇదైతే మనం ఉడకబెట్టుకుందాం. కొంచెం పసుపు వేసుకోవాలి ఇందులో. పసుపు వేసుకొని మెత్తగా ఒక 5 విజిల్లు వచ్చే వరకు ఉడకబెట్టి పక్కన పెట్టుకుందాం. ఈలోపు చింతపండు నానేసుకుందాం. చింతపండుని మంచిగా కొంచెం ముందు నానబెట్టుకోవాలి. చూడండి, ఇవన్నీ అయితే రెడీ పెట్టుకున్నాం అనుకో మనకు తొందర ఫటాఫట్ అయిపోతుంది వంట. ఎప్పుడు కానీ నేనైతే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను ముందే. అందుకే మీకు ముందు చూపిస్తున్నా. మీరు కూడా వీడియో ముందే ఇవన్నీ ప్రాసెస్ ఇవన్నీ చేసే ముందు ఇవన్నీ ఏమేమి కావాలని చెప్పి అవన్నీ రెడీ పెట్టుకుంటారని చెప్పి నేను ముందే చూపించిన మీకు. సో ముందుగా అయితే మనము ఈ పప్పును ఎట్లా ఉడికిందో చూసి రుబ్బండి. మంచిగా దీంతో రుద్దుకోవాలి పప్పుని. పప్పు దువ్వంతో మెత్తగా రుద్దుకున్న తర్వాత ఈ చారు అనేది పిసుక్కుందాము. చింతపండు అనేది మంచిగా నానింది, చారు తీసుకుందాం ఇందులో నుంచి. చింతపండు పులుసు అనేది ఇట్లా స్ట్రెయినర్ పెట్టుకొని అందులో నుంచి మనం చారుని ఒక గిన్నెలో పోసుకోవాలి. చింతపండు పులుసుని దాన్ని మంచిగా తీసుకున్న తర్వాత మనకు సరిపడా ఎంత సరిపోతుందో అంత తీసుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టుకునేది ఇది మంచిగా మసల పెట్టుకోవాలి. మనము ఒక మూత పెట్టుకొని ఇవన్నీ మిగతాయన్నీ తర్వాత వేసాం. ఫస్ట్ అయితే అది మసలడం స్టార్ట్ అయింది. ఈలోగా మనము ఒక గిన్నె తీసుకుందాము. కొంచెం పెద్ద గిన్నెనే తీసుకోవాలి, వెడల్పుది. తీసుకొని నూనె అయితే పోసుకున్న, సాంబార్ కదా కొంచెం మంచిగానే పడుతుంది నూనె. సో అది మంచిగా వేడైన తర్వాత పోపు దినుసులు అనేది వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు కొంచెం కలర్ మారిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా మంచిగా కలర్ మారాలండి. మనం పచ్చళ్ళలో పోపు చేసుకున్న, మనం ఇట్లా కర్రీస్లలో చేసుకున్న చేంజ్ అయితే కలర్ మంచిగా వస్తుంది టేస్ట్. ఈలోగా వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. కొంచెం కచ్చపక్క దంచుకొని వెల్లుల్లిపాయ వేస్తేనైతే ఎందులో వేసినా అసలు టేస్ట్ అదురుద్దండి. స్మెల్ అయితే చాలా అదిరిపోతుంది. సో ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకుందాము. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు వేసుకుందాము. ఇవన్నీ కొద్దిగా మీడియం ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్లోనే వేసుకోవాలి. మ్యాక్సిమం హై ఫ్లేమ్లో వేసుకుంటేనే ఫటాఫట్ తొందరగా అయిపోతుంది వంట కూడా, అసలు మాడవు ఇవి అసలుకి. ఇప్పుడు ఆనియన్స్ కూడా మొత్తం ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. మంచిగా ఆయిల్లో పెట్టి కలుపుకోవాలి మంచిగా. తర్వాత సొరకాయ ముక్కలు, ఇంకా దాని తర్వాత మునక్కాయ ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలి మొత్తం. ఇది కలుపుకున్న తర్వాత ఇదైతే మంచిగా కలుపుకుందాం మొత్తం నూనె పోపుకు ఇవన్నీ పట్టుకునేలాగా. ఒక 10 నిమిషాలు అట్లా అయిన తర్వాత ఇంకా వంకాయ ముక్కలును దొండకాయ ముక్కలు వేసుకున్న. వెజిటబుల్స్, కూరగాయలు ఏది నచ్చితే అది వేసుకోవచ్చు అండి సాంబార్లో. ఇది అది అనేది ఏమి ఉండదు. ఏ వెజిటబుల్ మనం ఇష్టంగా తింటామో అవన్నీ అందులో వేసుకొని మనం చేసుకుంటే అదొక మంచి డిఫరెంట్ టేస్ట్. మళ్ళీ పిల్లలు కూడా అందులో వేస్తే మంచిగా మసులుతుంది కదా పులుసులా, మంచిగా తింటారు. చూడండి, ఇవి ఆకుకూరలన్నీ వేసుకుందాం మనం. మెంతికూర, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లాకు చాలా టేస్ట్ వస్తుంది. అది మనకు దొరికినప్పుడు ఖచ్చితంగా వాడుకోవాలి వంటలకి. అది రేర్గా దొరకదు మనకు ఉల్లాకు. అదొక సీజన్లోనే వస్తుంది, ఇట్లా మనకు చలికాలం సీజన్లో. సో అదైతే వేసుకొని ఇవన్నీ మంచిగా కలుపుకోవాలండి. కింద మీద అంతా కలిసేటట్టు మొత్తం కలుపుకోవాలి. అందులో ఉడకాలి కొంచెం ఆకుకూరలు కూడా మంచిగా. సో దాని తర్వాత ఇప్పుడైతే 10 నిమిషాల తర్వాత మంచిగా ఉడికినాయి. ఇంకా దాని తర్వాత ఉప్పు కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేస్తున్నాం కాబట్టి ఎక్కువనే పడుతుంది మనకి. ఒక 3 స్పూన్లు వేసుకున్న. కారం కూడా 3 స్పూన్లు వేసుకోవాలి. ధనియా పౌడరు, జీలకర్ర మెంతుల పౌడర్. పులుసు కూరలో జీలకర్ర మెంతుల పౌడర్ కంపల్సరీ.
అది లేకుండా అసలు ఆ కర్రీకే టేస్ట్ రాదు. గుర్తుపెట్టుకోండి. జీలకర్ర మెంతుల పొడి అనేది కంపల్సరీ పులుసులోకి వాడాలి. సో అదైతే అయ్యింది. ఇప్పుడైతే సాంబార్లో వేసుకుందాము. మసులుతున్న సాంబార్లో వేసుకోవాలి. దాని తర్వాత పప్పు కూడా మంచిగా రుద్దుకున్నాం కదా, పప్పు కూడా వేసుకోవాలి. చూడండి ఇంతేనండి, చాలా సింపుల్ ప్రాసెస్. సాంబార్ చేస్తే చిన్న పిల్లలు కూడా చేయొచ్చు. ఇది చూస్తేనైతే అంత బాగుంటుంది. సో మా వీడియో మీకు నచ్చిందా అండి? ఈ సాంబార్ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.